కొంచెం బాధపడినివ్వు. రేపు తన అత్తారింటికి వెళ్ళాక తన భర్త అత్తమామలు దొరుకుతారు. అప్పుడు మనల్ని మర్చిపోతుంది. అక్క తమ్ముళ్ళ బంధం చచ్చిపోయినా కూడా తెగిపోదు. అక్క, నేను సరదాగా అంటున్నాను, నువ్వు కోపడొద్దు. సరేలే. భీమ్, ఇదిగో తిను. నీకోసమే తెచ్చాను, నాకు ఇష్టమైన వంటలు. ధన్యవాదాలు. నేను వెళ్ళనిక భీమ్రాని వదిలిపెట్టడానికి. ఏంటి? ఎందుకు? ఏమైంది? మీ మేనల్లుడు కరువోడు. అబ్బా, కాలు నొప్పితో ప్రాణం పోతుంది. కానీ మీ మేనల్లుడు అవకాశం దొరికినప్పుడు ప్లేట్ ఫిరాయిస్తున్నాడు. అబ్బా, అసలు ఏమైంది? ఇట్రా, నా దగ్గరికి రా. ఏమైంది? నీకు భీమా చాలా మంచి మిత్రుడు కదా. భీమ్కి దారిలో వాడు అక్కలు కలిశారు. వాళ్ళు వాడి కోసం ఏదో తినేది తెచ్చారు. అసలు భీమ్ వీడిని అడగని కూడా అడగలేదు. చూడు పిన్ని. లేదు లేదు, భీమా ఇలా చేయడం నాకు అస్సలు నచ్చలేదు బాబు. సరే, ఏం పర్లేదు. మీరిద్దరూ నాకు చెప్పండి, మీరేం తింటారు. నేను అత్త కలిసి మీకు వండి పెడతాం. కానీ భీమా ఇలా చేయడం ఏం బాలేదు. అమ్మా, నువ్వు కూడా వీళ్ళలాగే ఆలోచిస్తున్నావా? నేను అందరి కోసం భోజనం తీసుకొచ్చాను. మనం అందరం కలిసి పంచుకొని తిందాం. ధ్రువ, నువ్వు నా మీద అబద్ధపు ఆరోపణలు చేస్తున్నావు. ఏం పర్వాలేదులే. భీంబాబు, చూడు బాబు, ఎక్కడికి వెళ్ళినా ఈ విషయం గుర్తుపెట్టుకో. జీవితంలో ఎక్కువ శాతం సమస్యలే ఉంటాయి. మనిషి మనసులో అసూయ ద్వేషాలు సహజంగా ఉండవు, అసంతృప్తి వల్ల పుడతాయి. ఈ సమాజం, ఈ దేశం అన్నీ అందంగా కనిపిస్తాయి. కాకపోతే మనిషి మనసులో ఈ అసంతృప్తి అనే భావం అంతరించిపోవాలి అంతే. నాన్న, ఈ విషయంలో నేను ఏకీభవించను. ఎందుకంటే మీరు ఏదైతే చెప్తున్నారో దానికి వ్యతిరేకత అనేది ముఖ్యమైనది. ఒకవేళ అందరికీ సరిసమానమైన అవకాశాలు ఇంకా పైకి ఎదగడానికి సాధన చేస్తే అప్పుడు ఎవరి మనసులో నేను అసంతృప్తి ఎందుకు పుడుతుంది? ఇప్పుడు అర్థమైంది. సేటు గారికి ఇంకా మన ఊర్లో వాళ్ళందరికీ మన పోరాటం చిన్నది, కానీ మన దృష్టిలో మాత్రం మన పోరాటం పెద్దది. ఎందుకంటే మనుషుల మధ్య అవసరాన్ని బట్టి సమాన పంపకాలు జరగడం లేదు. ఒకరు ఒక చోట తిండి లేక చచ్చిపోతున్నారు, ఇంకొక చోట కొందరు తిండి ఎక్కువే చస్తున్నారు. ఒక చోట చదువుకోవాలనుకునే వారి కోసం విద్యాలయాలు లేవు, ఒక చోట విద్యాలయాలు ఉన్నాయి కానీ దాని లోపల విద్యార్థులు ఉండరు. ఒక చోట పాలని మురికి గుంటలో పారబోస్తుంటారు, మరొక చోట పాలు లేక పిల్లలు ఆకలితో చచ్చిపోతుంటారు. ఈ అసమాన పంపకాల వల్లనే మనకొచ్చే సమస్యలన్నిటికీ పెద్ద మూల కారణం. ఇప్పుడు జవాబు చెప్పన్నయ్యా. భీం చెప్పింది నిజమే, ఇంకా ముఖ్యం కూడా. భీమ్, కొత్త స్కూల్ గురించి చెప్పు. ఎలా ఉంది నీ స్కూలు? మీ టీచర్లు ఎలా ఉన్నారు? విద్యార్థులు ఎలా ఉన్నారు? అక్కడ నేను ఎవరు ఇబ్బంది పెట్టలేదుగా? ఒక పని చేయి మంజుల అక్క, నువ్వన్నీ ఇప్పుడే అడుగు. అరే భీమ్, నువ్వు కూడా అన్ని వివరంగా చెప్పు. అంతేకాని ఒకడికి ఆకలేస్తుంది తింటూ తింటూ మాట్లాడుకుందామని లేదు. అడుగు అడుగు, చెప్పు భీమ్. భీమాబాయి,
ఊరోళ్ళు అందరూ కలిసి కుట్రలు చేస్తున్నారంట. ఆ ఊరికి వెళ్ళి వాళ్ళ బంధువుల్ని కలిసి వాళ్ళని తీసుకుని స్కూల్కి వెళ్తారంట. వెళ్ళి మన భీమ్ని స్కూల్ నుంచి తీసేయిస్తారంట. చూడండి, నా మాట వినండి. కొన్ని రోజుల దాకా భీమాని చదువు మానిపించేద్దాం. అంటే అంటే వాడిని పూర్తిగా ఇంట్లోనే ఉంచేద్దాం. వాడిని స్కూల్కి పంపించొద్దు. వీళ్ళందరినీ కాస్త ముందు శాంతించనివ్వండి. అప్పుడు మళ్ళీ వేరే చోట స్కూల్లో వాడిని చేర్పిద్దాం. లేదా ఈ ఊరు వదిలేసి ఇంకెక్కడికైనా వెళ్ళిపోదాం. లేదు భీమాబాయ్, బంగారానికి మెరుపు రావాలంటే అగ్నిలో కరగాల్సి ఉంటుంది. భీమ్, స్కూల్ ఎలా ఉంది? అక్కడ అమ్మాయిలు కూడా చదువుకుంటున్నారా? లేదక్క, మేము చూసాంగా, మాకు అక్కడ ఒక్క అమ్మాయి కూడా కనిపించలేదు. నేను మీ అందరికీ నీళ్లు తీసుకొస్తాను. అయ్యో అక్క, ఆగక్క. అక్కడ చాలా మంది అమ్మాయిలు చదువుకోవడం చూశాను నేను. వీళ్ళకేం తెలుసు? వీళ్ళు పని వెతుక్కోవడానికి వెళ్ళారు. నేను స్కూల్ లోపలే ఉన్నానుగా. అనుకున్నాను భవిష్యత్తులో మంజుల అక్క లాంటి అమ్మాయిలు ఎంతో మంది చదువుకుంటారని. ఇంకా తెలుసా అక్క, ఎప్పుడైతే అమ్మాయిలు చదువుకుంటారో అప్పుడు అబ్బాయిల్ని కూడా చదువులో వెనక్కి నెట్టేస్తారు. నేను బాధపడకూడదని అబద్ధాలు చెప్తున్నావా? లేదక్క, ఆ సమయం వస్తుంది. అప్పుడు అందరూ మాట్లాడుకుంటారు అమ్మాయిలు అద్భుతాలు సృష్టిస్తున్నారని. ఈ క్లాస్లో ఈ అమ్మాయి ఫస్ట్ వచ్చిందని, ఆ క్లాస్లో లెక్కల్లో ఆ అమ్మాయి ఫస్ట్ వచ్చిందని అందరూ చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఎప్పుడు? బాలాన్నయ్య, పొరపాటున నేను మంజుల అక్క మనసును ఎంతగానో బాధ పెట్టాను. కానీ వెళ్తూ వెళ్తూ తను ఒక మంచి ప్రశ్న అడిగి మరీ వెళ్ళింది. మన అబ్బాయిల్లాగా అమ్మాయిలు ఎప్పుడు చదువుకుంటారని. చాలా నొప్పిగా ఉన్నాయి. అంత దూరం నడవటం మనకు అసలు అలవాటు లేదుగా. బాలాన్నయ్య, నువ్వు కూడా ఎగురు. ఇలా ఎగిరితే నొప్పి కాస్త తగ్గిపోతుంది. నీకు నవ్వులాటగా ఉందా? ధ్రువ, వేడి నీళ్ళల్లో ఉప్పేసుకొని కాళ్ళు పెట్టుకుంటే నొప్పి పూర్తిగా తగ్గుతుంది. అయితే నీళ్ళు వేడి చేయనా? వద్దు ధ్రువ, నేను మీకోసం వేడి నీళ్ళు తీసుకొచ్చాను. అరే వద్దు భీమ్, పర్లేదు, నాకు నొప్పి లేదు. అరే పాపం, భీమ్ కాళ్ళు నొప్పెడుతున్నాయేమో అందుకే తెచ్చుకున్నాడు. సరే కూర్చో, నీ కాళ్ళకి నేను కాపడం పెడతాను. ధ్రువ, మాటలు మార్చొద్దు. నేను మీ ఇద్దరికి కాపడం పెట్టడానికి తీసుకొచ్చాను. నీ కాళ్ళకి కాపడం పెడతాను. కూర్చో ధ్రువ. ఒకవేళ స్కూల్లో వదలటం మీ ఇద్దరి కర్తవ్యమైతే గనక మరి మీ ఇద్దరి కాళ్ళకి కాపడం పెట్టడం నా ధర్మం. ఇప్పుడు ఇద్దరు కాళ్ళు చాపండి. ఒకరి పట్ల ఒకరు ప్రేమగా లేకపోతే ప్రపంచంలో ఏ అనుబంధాలు సఫలం కాలేవు. చూడు భీమాబాయ్, మన పిల్లలు ఒకరి మీద ఒకరు ఎలా శ్రద్ధ తీసుకుంటున్నారో. అవును, ఈ విషయంలో చాలా సంతృప్తిగా ఉంది. ఇప్పుడు ఒకవేళ నేను చచ్చిపోయినా సరే వీళ్ళందరూ కలిసిమెలిసి సంతోషంగా ఉంటారు. మధ్యలో నువ్వు చావు గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? ఒకరోజు నా వెంట వచ్చి స్కూల్ చూశారుగా. ఇక నేను గురువుగారితో పాటు వెళ్ళిపోతానులే. ఇప్పుడు మీరు నాతో పాటు స్కూల్కి రాకపోయినా కూడా. భీమ్, మాకు మా ధర్మం ఏంటో తెలుసు. మేం వస్తాము. మేం రాకుండా మమ్మల్ని ఎవరూ ఆపలేరు.
సరే బాబు, సరే. ముందు కాపడం పెట్టనివ్వు. భీమ్, నువ్వు జాగ్రత్తగా ఉండు, ఇంకా శ్రద్ధగా చదువుకో. మేము ఇక్కడే పక్కనే తిరుగుతుంటాము. ఈరోజు మేము పని వెతుక్కోము. ఒకవేళ పని మమ్మల్ని వెతుక్కుంటూ వస్తే అప్పుడు చేస్తాము. నమస్కారం గురుగారు. చల్లగా ఉండండి. పదన్నయ్య. నమస్కారం ప్రధానోపాధ్యాయులు వారు. నమస్కారం. నమస్కారం. నమస్కారం ప్రధానోపాధ్యాయులు గారు. నమస్తే. నేను ఈ స్కూల్లో మిగతా టీచర్స్ని ఇంకా కొంతమంది విద్యార్థుల్ని కూడా విచారించాను భీమా. వాళ్ళందరూ నీ చదువు, నీ సభ్యతల గురించి చాలా పొగుడుతున్నారు. ధన్యవాదాలు గురువుగారు. మీరు జీవితాంతం ఇలా సహకరిస్తే చాలు. నేను ఎంతో పట్టుదలతో చదువుకుంటాను. నా సహకారం నీకు ఎప్పుడూ ఉంటుంది భీమరావు. నేను మాటిస్తున్నాను నీకు. వద్దు ప్రధానోపాధ్యాయులు గారు, మాట మాత్రం ఇవ్వద్దు. గురువు స్థానంలో కూర్చున్న వ్యక్తి ఒకవేళ తన మాట తప్పాల్సి వచ్చినప్పుడు ఆ పరిస్థితిని ఎదుర్కోవడం చాలా కష్టంగా ఉంటుంది. నేను చదువుతాను గురువుగారు. మిగతా వాళ్ళు పారిపోతే పారిపోనివ్వండి, కానీ ఈ భీమరావు మాత్రం ఎప్పటికీ పారిపోడు. ఏ రోజైతే నువ్వు ఈ స్కూల్ పేరును వెలుగులోకి తెస్తావో ఆ రోజు నేను నీకు వీళ్ళందరి ముందు మాటిస్తున్నాను. నీ పేరుని ఈ విద్యాలయం ముఖద్వారం పైన రాయిస్తాను. అప్పుడు ఈ ఊరికి, ఈ స్కూల్కి నువ్వు గుర్తుండిపోతావు. అయితే నిర్ణయం జరిగిపోయింది. భీమరావు కానీ అతని జాతి పిల్లలు కానీ ఈ విద్యాలయంలో చదువుకోవడానికి వీల్లేదు. ఇంతకు ముందు స్కూల్ ప్రధానోపాధ్యాయులు గారు కూడా ఇలాగే వాగ్దానం చేశారు. ఆయన ఎప్పటికీ నాకు అండగా నిలబడతానని. కానీ ఏ రోజైతే నన్ను స్కూల్ నుంచి తీసేశారో ఆ రోజు ఆయన నన్ను కలవడానికి కూడా రాలేదు, పలకరించడానికి కూడా రాలేదు. నేను ఒప్పుకుంటాను, ఆయనకి ఏదో నిస్సహాయత ఉండొచ్చు, కానీ ఆయన ఓదార్చడానికి కూడా రాలేదు. క్షమించండి సార్, నేనేమైనా తప్పుగా మాట్లాడి ఉంటే. మా నాన్న చెప్తారు అది మాటలకి స్వతహాగా విలువ ఉండదు అని. నిజానికి ఆ మాట ఎవరు ఇస్తారు, ఇంకా ఎంత నిలబెట్టుకుంటారని. దాన్ని బట్టి ఆ మాటలకి విలువ ఉంటుందట. ఈ పిల్లాడంత గొప్పగా ఎలా మాట్లాడతాడండి? ఇంత తొందరగా నేర్చుకునే విద్యార్థిని నేను ఇప్పటిదాకా చూడలేదు సార్. ఏదైనా ఒక్కసారి చెప్తే చాలు, వెంటనే నేర్చుకుంటాడు. చూడండి పిల్లలు, ఈ లెక్కలన్నిటినీ మీరు సొంతంగా చేసి దీని జవాబు చెప్పండి. లెక్క అయిందా? ఎక్కువ సమయం లేదు. అసలు టైం ఏమీ బాగలేదు. ఆ తక్కువ జాతి అబ్బాయిలు మన గ్రామంలోకి వచ్చి ధైర్యంగా చదువుకొని నేర్చుకుంటాడా? అది కూడా మన పిల్లల పక్కన కూర్చొని. మనం చూస్తూ ఊరుకోవద్దు. ఇప్పుడు మనం వదిలేసామంటే తర్వాత వాడు సామాజిక వ్యవస్థని, ఆచారాన్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తాడు. దీనికి ఒకటే దారి. మేము మా ఊరి బడి నుంచి వాడిని ఎలా తీయించామో మీరు కూడా మీ ఊరి బళ్ళ నుంచి వాడిని వెళ్ళగొట్టేస్తాం. అయిపోయిందా? లేదు మాస్టర్, చేయలేదు. భీమ్, ప్రిన్సిపల్ గారు నాకు చెప్పారు నువ్వు చదువులో చాలా చురుకని. నువ్వు కూడా చేయలేకపోయావా? లేదు గురువు గారు, నేను కూడా చేయలేదు. లేదు గురువుగారు, వాడు అబద్ధం చెప్తున్నాడు. అలా జరగనే జరగదు. భీమ్ లెక్క చేయకపోవటమా? మీరిక్కడి నుంచి వెళ్ళండి. గురువుగారు, ఒకసారి వాడి బుక్ చూడండి, వాడు ఖచ్చితంగా చేసి ఉంటాడు. భీమ్, ఏది చూపించు. భీమ్ లెక్కలు చేసేశాడు, ఇంకా జవాబు కూడా సరైంది. భీమ్రావ్, నువ్వు లెక్కలు చేసేసావుగా, మరి నువ్వెందుకు చూపించలేదు?
పాత విద్యాలయంలో నేను ఎప్పుడు గబగబా చేసేసి ముందు చూపించేవాణ్ణి. అప్పుడు నాతో పాటు చదువుకునే పిల్లలు నా మీద ఈర్ష్యపడ్డం మొదలుపెట్టారు. నా మీద బాగా ద్వేషం పెంచుకునేవాళ్ళు సార్. ముందే జాతి కారణంగా వీళ్ళందరూ ఇప్పటికే నాకు దూరంగా ఉన్నారు. నేను వీళ్ళకి ఇంకా దూరం అవదలుచుకోలేదు సార్. మీరు ఎలాగో ఆఖరికి ఈ లెక్క చేస్తారుగా, అప్పుడు నేను సరి చేసుకుంటాను నేను సరిగ్గా చేశానో లేక తప్పు చేశానో అని. భీమరావుని బయటికి పంపించండి. భీమరావు ఇక్కడ చదువుకోవడానికి వీల్లేదు, వాడిని బయటికి పంపించండి. భీమరావు బయటికి రా. ఆగు. గురుగారు, భీమరావు ఇక్కడ చదవడానికి వీల్లేదు. అరే, ఇదెక్కడ అన్యాయం? భీమరావు చదువుకోవటానికి ఎక్కడికి వెళ్తే మీరందరూ వాళ్ళని అక్కడి నుంచి తీసేయిస్తూ ఉంటారా? భీమరావు ఇప్పుడు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళడు. నేను ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళను, ఏం జరిగినా సరే. ఈ స్కూల్ మీ ఆధీనంలో ఉంటుంది, అందుకని వీని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పండి. లేకపోతే మీరు గురువు అని మీ మీద గౌరవం ఉంటుందని మేము మర్చిపోతాం. చూడండి, మనందరం ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుందాం. ఇక మాట్లాడేదేమీ లేదండి. మేము 5 దాకా లెక్క పెడతాం, అప్పట్లోగా వీడిని పంపించేసేయండి. లేకపోతే ఈ బడి ఇక్కడ ఉండదు, చదువుకోవడానికి వీడియో ఉండడు. ఒకటి, 2. బాలన్నయ్య, రాయి తీసుకుని తల పగలగొట్టినా ఈ లెక్క పెట్టేవాడిది. ఇక్కడ చాలా మంది ఉన్నారు, ఎంతమంది తలలు పగలగొడతావు నువ్వు? 3, 4, 5. చదువులో తరగతిలో అందరికంటే మొద్దువు నువ్వు. రోజు నా చేత దెబ్బలు తినేవాడివి, అయినా కూడా చదువు అవ్వలేదు నీకు. అందుకే చదువు విలువ తెలియడం లేదు నీకు. ఈరోజు ఈ చెంపదెబ్బ నేను చదువు కోసం కొట్టలేదు. ఎందుకు కొట్టానో తెలుసా? ఈ పిల్లాడికి నేను వాగ్దానం చేశాను, వీడు ఈ స్కూల్లోనే చదువుకుంటాడని. గురువుకి ఒక మర్యాద ఉంటుంది, అలాగే గురువు ఇచ్చిన మాటని ఎన్నడూ తప్పడు. అందుకని మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. బయలుదేరాడు పెద్ద గొప్ప గురువు. నేను ఇప్పుడు కూడా నీ ఆ మొద్దు విద్యార్థిని అనుకుంటున్నావా? ఇప్పుడు చూపిస్తా. చూడండి, పడగొట్టేయండి ఈ విద్యాలయాన్ని. రండి. ఆగండి, ఆగండి. నా కారణంగా ఒక పవిత్రమైన విద్యాలయాన్ని నాశనం చేయకండి. ఇంకా ఏ గురువు దగ్గరైతే మీరు చదువుకున్నారో ఆయన్ని అవమానించకండి. చూడండి, మీకు ఇబ్బంది వచ్చింది నా వల్ల. నేను ఎక్కడెక్కడికి వెళ్తే మీరు అక్కడెక్కడికి వస్తున్నారు. మీరందరూ నన్ను వదిలించుకోవడానికి ఒక ఉపాయం ఉంది. అయితే చెప్పు, ఏంటా ఉపాయం? మాకు కావాల్సింది కూడా నీ పీడ విరగడవడమే. చూడండి, మీరందరూ చాలా మంది ఉన్నారు, ఇంకా మీ అందరి చేతుల్లో కర్రలు కూడా ఉన్నాయి. మీరు నన్ను చంపేయండి. ఒకవేళ నేను బ్రతుకున్నానంటే తప్పకుండా చదువుకోవడానికి వెళ్తాను. అదే నేను చనిపోతే అప్పుడు మీకు సమస్య ఉండదు. భీమ్, ఆగో. చూడండి, మీరందరూ నేను చెప్పేది వినండి. భీమ్ ఇక్కడ వినయంగా చదువుకోవటానికి వచ్చాడు, అలాగే చదువుకుని వినయంగా వెళ్ళిపోతాడు. మీరు వాడిని చదువుకొని చాలు. అదీగాక మీరు పెద్ద కులం వాళ్ళు. మీ చరిత్రలో, మీ జీవిత సిద్ధాంతంలో చిన్న కులం వాళ్ల మీద దయ చూపించడమే ఉంది. మీరిలా చేయొద్దు. లేదు గురువు గారు, నాకు ఎవరి దయా దాక్షణ్యాలు అవసరం లేదు. బడికి రావడం, చదువుకోవడం అనేది నా హక్కు. దీనిలో ఎవరి దయ చూపించాల్సిన అవసరం ఏమీ లేదు. చూసారా సోదరులారా, ఎంత పొగరబోతు పిల్లడో వీడు. నా మాట విని వీడిని ఇక్కడే చంపి పారేయండి, లేకపోతే వీడు గొంతు మూతపడదు. అవును,
ఇక నా గొంతు ఎప్పటికీ కూడా మూతపడదు. నేను చచ్చిపోతే రేపు ఇంకొకరు పుడతారు. ఎందుకంటే మా నాన్న చెప్తారు, మన చుట్టూ ఉన్న జనాలకు ఎలాగైతే వాళ్ళ జీవన హక్కుల గురించి అవగాహన వస్తూ ఉంటుందో అలాగే మీకు వ్యతిరేకత పెరుగుతూ ఉంటుందట. ఎలాగైతే సమానత్వం అనే భావన పెరుగుతూ ఉంటుందో అలాగే ఈ గొంతులు కూడా ఇంకా పెరుగుతూ ఉంటాయి. నేను ఈరోజు ఈ బడి గుమ్మం తొక్కగలిగాను, ఇక విద్య దాకా కూడా చేరుకోగలను. మా నాన్న చెప్పారు, మీకు ఇంకా మాకు మధ్య ఏదైతే అగాధం ఉందో కేవలం దాన్ని విద్య మాత్రమే పూడ్చగలదట. భీమ్! భీమ్! భీమ్